హాయ్ హలో అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మస్త్ ఉన్నా. ఈరోజైతే ఒక మంచి కుకింగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను. అదేనండి టమాటా ములక్కాయ కర్రీ. ములక్కాయలు కొంచెం ముదిరైనవి అంటే చాలు టమాటాలోకి పనికిరావని చాలామంది అనుకుంటారు, కానీ అట్లా కాదండి. ముదిరిన ములక్కాయలతో టమాటా ములక్కాయ టేస్టీగా రావాలంటే ఎలా వండుకోవాలనేది తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ములక్కాయలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ప్రాసెస్లోకి వెళ్తే కనుక టమాటాలు, ఆనియన్స్, మెంతికూర, కొత్తిమీర చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ములక్కాయలని చిన్నగా కట్ చేసి వాటి మీద ఉన్న చెక్క అంతా తీసేసుకొని ఇలా కడిగి ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఏం వేయకూడదు, డైరెక్ట్ ములక్కాయలే వేయాలి. ఇదే అసలైన ఒక టిప్ అన్నమాట. ఎందుకంటే ఇలా వేయడం వల్ల ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన లేకుండా టేస్ట్ అనేది అవసరం ఉంటుంది. నిజం చెప్తున్నా. ఇలా ఆయిల్లో వేసి మంచిగా 5 మినిట్స్ ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్ పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. అంతకన్నా ముందుగా జీలకర్ర అయితే వేసాను, క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఇంకా మెంతికూర వేసేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, పోపుకో బాగుంటుంది. ఆ తర్వాత పసుపు, ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ ములక్కాయలు అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ములక్కాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలను వేసుకోవాలన్నమాట. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మాత్రమే టమాటా ముక్కలు వేసుకోండి. మరీ చెప్తున్నాను. ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇదంతా కూడా ఓసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఏంటంటే ఇప్పుడు టమాటాలు సమ్మర్ కదా అండి, టమాటాలు తీసుకుంటే చక్కగా టమాటాలే ఉడకవు, ఇంకా ములక్కాయలు ఎట్లా ఉడుకుతాయి అనే డౌట్ ఉంది కదా మీకు. ఇంకొక టిప్ కూడా చెప్తున్నాను దీనికోసం. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి గంజం మీద. కూర గిన్నె మీద ప్లేట్ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా కొంతసేపటికి చూస్తే ఇందులో వాటర్ ఫామ్ అయ్యాయి కదా, మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ వాటర్ మొత్తం దగ్గర పడే వరకు మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వల్ల మంచిగా కుక్ అవుతుంది కర్రీ అనేది. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇందులోకి తగినంత ఉప్పు, ఇంకా కొద్దిగా కారం, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. జీలకర్ర మెంతుల పౌడరు, ధనియా పౌడర్ కాదు, మనం సపరేట్గా టమాటో కర్రీ ఏదైనా పులుపు కర్రీస్ వండుకున్నప్పుడు జీలకర్ర మెంతుల పౌడరు నూనెలో వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ పౌడర్ కూడా నేనైతే వీడియోలో చూపిస్తాను ఎప్పుడైనా ఒకసారి. ఇలా మొత్తంగా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకొని మధ్యలో ఊకే కదపకండి, ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి జాగ్రత్తగా కలపండి కదిపేటప్పుడు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిందో. ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఉడకనివ్వాలన్నమాట. అంతే. ఇక ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆహా అద్భుతం అనాల్సిందే ఈ కూర తిన్న ప్రతి ఒక్కరూ. మీరు కూడా ఈ కూరను తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. ఇలా ఎంత ముదిరిపోయిన ములక్కాయలైనా సరే కానివ్వండి, మూత పెట్టుకొని అందులోకి వాటర్ వేస్తే టమాటాలు, ములక్కాయలు కూడా మంచిగా ఉడుకుతాయి. మనం కూరలో వాటర్ వేస్తే కూర అనేది అస్సలు బాగుండదు. కాకపోతే ఇలా ప్లేట్ మీద వాటర్ వేస్తే చాలా బాగా కుక్ అవుతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.